బాగుంది. సినిమా పాటలు కానీ అంతా చూస్తే రామ్ చరణ్ యాక్టింగ్ అంతా బాగుంది. అంటే ఓవర్కి చెప్పకూడదు. జనాలకి నిజం చెప్తే నస్తుందండి. నిజం చెప్పాలి. నిజం చెప్తే ఎవరికి నస్తుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. నిజం చెప్పాడు కాబట్టి ఒకడు బయటకు వచ్చి ఒక మాట చెప్తాడు, లోపల మాట చెప్తాడు. అది కాదు నిజం. రొటీ స్టోరీ ఏం కాదండి, రాజకీయం గురించి చెప్పాడు. ఒరిజినల్గా చెప్పింది ఏంటంటే పబ్లిక్లో జరుగుతుంది చెప్పారు. పబ్లిక్లో జరిగేది, మనిషి ఎలా ఉన్నాడు, మనిషి ఎలా బతుకుతున్నాడు, ఇది ఓటుకి ఇంత డబ్బు తీసుకోకూడదు, ఓటుకి ఇలా డబ్బు తీసుకుని ఇలా జరుగుతుందని చెప్పాడు కాబట్టి ఒక్కొక్కడికి నచ్చితే ఒకటి నచ్చదు, అంతే. బాగానే తీశారు. కంబ్యాక్ సినిమాలో భారత్ టూ కంటే చాలా కంబ్యాక్. రామ్ చరణ్ యాక్టింగ్ రాదని ఎవరు చెప్పాడు? రామ్ చరణ్కి యాక్టింగ్ ఎప్పుడో వచ్చు. ఇవాళ కొత్తగా రామ్ చరణ్కి యాక్టింగ్ రాదని ఎవరు చెప్పారు? పలానా యాక్టర్ చెప్పాడా, పలానా డైరెక్టర్ చెప్పాడా? ఎవరు చెప్పలేదే. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కదండి. ఇప్పుడు మన కన్న తండ్రి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు, నా తండ్రి ఎందుకు, నా కొడుకు ఎంత గొప్పడు అవ్వాలి, నా కూతురు ఎంత గొప్పది అవ్వాలని. అలాగే ఎవరైనా చెప్తారు. ఓ డైరెక్టర్, ఒక హీరో ఎంత గొప్ప అవ్వాలి చెప్పదు, తప్పలేముంది అందులో. ఓవరాల్గా అయితే నేనైతే ఇస్తానండి. ఎలా అనిపించింది? సూపర్ హిట్. ఏమో అది తెలీదు. నేనైతే 1 నుంచి చూశాను, ఎక్కడ కూడా కొంచెం కూడా బోర్ లేదు. సినిమా అయితే సూపర్ హిట్ పక్కా. సినిమా మొత్తం అసలు బోరే కొట్టదు. స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. వింటేజ్ శంకర్ సినిమా అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. ఎస్ పక్కా సూపర్ ఉంది. సినిమా మొత్తానికి అదే హైలైట్. బ్లాక్ బస్టర్ పక్కా. ఎలా అనిపించింది అండి సినిమా? ఎలా బాగుంది మేడం, బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా. ఆ స్టోరీ, రామ్ చరణ్ యాక్షను, ఎస్ జయసూర్య యాక్షను, హీరోయిన్ బాగుంది. లేదండి, సినిమా చాలా బాగుంది. నానా హైరానా సాంగ్ లేదంతే, అదే డిసప్పాయింట్ అనిపించింది అంతే.